ఇసుక లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అధికారుల అలసత్వమా, డ్రైవర్ల నిర్లక్ష్యమా? కారణం ఏంటో తెలియదు కానీ అమాయకుల ప్రాణాలైతే గాల్లో కలుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లాలో ఇసుక లారీలతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి కొందరు ఇబ్బందులు పడుతుంటే మరికొందరు శాశ్వత అంగవైకల్యంతో బాధపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఇసుక లారీలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం సబ్స్టేషన్ పల్లికి చెందిన గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్న ఇల్లు ఈ తోట రవి అనే ఒక కూలీ కార్మికుని ఇల్లు. ఈ కూలీ పని చేసుకుంటూ వ్యవసాయంలో ఏదైతే ఇతర ఆస్తుల భూములు తీసుకొని కౌలుకు తీసుకొని పంటలు పండించే తోట రవికి దాదాపు గత 6 నెలల క్రితము లారీ యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోయిన పరిస్థితి. ఇదే అతని ఇల్లు. అసలు ఏం జరిగింది? ఎట్లా ఎటే దేనికోసం వెళ్ళాను? చిన్నవాడిని వికలాంగైనా ఆయనకైతే ఏదో లోన్ వస్తుంది అన్న వాళ్ళే చేయించడానికి పోయినా పోయేసరికి ఆడ రేషన్ కార్డు మర్చిపోయినా. రేషన్ కార్డు మర్చిపోయినాక మళ్ళీ రేషన్ కార్డు కావాలన్నా లేదు ఆయన అక్కడ వదిలిపెట్టి తీసుకుపోవడానికి వచ్చి వెళ్ళిపోతా అంటే వచ్చి గుద్దేసిండు. నేను ముందు పోతాను వెనక వచ్చింది లారీ వెనకొచ్చి కొట్టిండు. ఎట్లా అంటే ఇప్పుడు 2 కాళ్ళు అంటే హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు ఎట్లా? హాస్పిటల్ తీసుకుపోయినా కట్ చేసేసారు 2 కాళ్ళుగా. పని చేయన్నారు, మొత్తానికి పని చేయ కాలు నీకు తీసేయాలి అన్నారు. అనుకున్నారా అసలు ఇట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిరా? ఎందుకంటే ఇప్పటికీ పొలాలలో ఉండే మంచి పనులు చేసుకునేటోళ్ళు ఎట్లా అనిపించారు? ఇదివరకు నేను పొలాలలో ఉండి పని చేసుకునే నాకు ఎందుకు ఇప్పుడు 4 పెట్టుకుని పని చేసుకునేది పొలాల ఒడ్లు ఎక్కుకోవడానికి. ఇట్లా అయింది నా పరిస్థితి. ఎట్లా ఉంది ఇప్పుడు ఇంటి పరిస్థితి? ఎట్లా ఉంది ఇంటి? ఇప్పుడు మీరు ఇంటి పెద్ద మీరు కాబట్టి పని చేస్తేనే 4 రూపాయలు సంపాదించుకునేది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమున్నది ఇప్పుడు? ఏం లేదు, ఎవరన్నా పెడితే తినాలని చూసుడు అవుతుంది. ఎవరన్నా ఇస్తే తీసుకొని తినడు. ఇప్పుడు ఆయన ఎట్లున్నాడు నా కొడుకు, ఆయన వికలాంగు, ఆమెకు నెలకు ఆమెను హాస్పిటల్ తీసుకుపోవాలి, ఆమెకు కీళ్ళ నొప్పులు. ఇక నా పరిస్థితి చూస్తే ఇట్లున్నది. ఇక ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం అందిందా? ఎట్లా? ఏమి రాలేదు నాకు ప్రభుత్వం నుండి ఏం రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదు ఎవరు. మొన్న వచ్చినందుకు సార్ వచ్చి మొన్న ఒక 5,000 ఇచ్చిపోయాడు. ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలకి చాలా కుటుంబాలు పడ్డాయి. ఏం చెప్తారు అసలు మీకు? అంటే డ్రైవర్ల నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల అలసత్వమా? వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక మంచం మీద పడున్నారు, ఇట్లాంటి స్థితి వేరేటోళ్ళకి రావద్దు అంటే వాళ్ళకి ఏం చెప్తారు? డ్రైవర్లది ఉండాలి ఫస్ట్ ప్లేస్, వీళ్ళు అధికారులది ఉండాలి. అధికారులు అసలు మెయిన్ అధికారులు అది ఇంతగానో ఇసుక లారీ నడవడానికి కారణం ఏంటి? వేరే రోడ్ వేసుకోవాలి. మెయిన్ రోడ్డు బస్ స్టాండ్ నుండి పోయి రాకటకు దానికి దీనికి ఇబ్బందినే. మెయిన్ రోడ్డు అంటే ఒకటి లారీలు, మళ్ళీ డ్రైవర్లు కూడా కరెక్ట్ ఉండలేదు. డ్రైవర్లు తాగి లారీలు నడుపుడు. ఎట్లా ఇప్పుడు కాళ్ళు పని చేయను మొత్తానికి ఊగులాడబడ్డాయి కదా ఇవి. ఊగులాడబడి ఇది ఒక్కటి ఉంటుంది అనుకున్నా కానీ ఇది ఒకటి కూడా మరి నరాలు మొత్తం ఖరాబ్ అయినాయి. హన్మకొండలో ట్రీట్మెంట్ చేస్తే కాలు ఉండుకోవచ్చు ఒకటి. హన్మకొండలో ట్రీట్మెంట్ చేయనన్నారు. మొత్తానికి ఆయన మేము పట్టాం బతుకుతో లేకపోతలే అని అనేసరికి హైదరాబాద్ పోయేసరికి ఇక్కడ పడ్డ టైం అయింది 24 గంటలు అయింది. 24 గంటలు అయ్యేసరికి మొత్తం నరాలు పని చేయకుండా అయిపోయినాయి. ఎంత ఖర్చు వచ్చింది మొత్తం? హాస్పిటల్లో ఓన్లీ వాళ్ళ బిల్లు 8 లక్షలు అయింది మా బయటికి కాకనే. మొత్తం 10 లక్షల దాకా వచ్చినాయా? 10 లక్షలు అయిపోయినాయి. ఇంకా 10 లక్షలు చిల్లరే కానీ పెట్టుకున్నాయి 10 లక్షలు కానీ ఎవరు ఇవ్వలేదు. నాకు లారీ కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడు. వాళ్ళ 5 లక్షలు ఏం లేదు. ఆపరేషన్ అయినా మేము హాస్పిటల్ నుండి రాంగో 50,000 ఇచ్చిండు. ఇంటికి వచ్చినాకో 50,000 మా బావ కొట్టిండట. మళ్ళీ మొన్న లారీ కొంట పోగా 1,00,000 రూపాయలు ఇచ్చిండు. నేను లారీ అమ్మి ఇస్తా అని చెప్పి నెలకు ఇస్తా అని చెప్పి లారీ పట్టుకొని పోయినాడు. అవి లేవు, ఏది లేదు. నాకు ప్రభుత్వం నుండి ఏది ఇచ్చినా తీసుకుంటా. నాకు ఓ పిల్లగాడు గట్లు ఉన్నాడు, నేనంటే ఏం చేయలేను. ఆ పిల్లగానికి జాబ్ పెట్టించినా కూడా ఓకే. నాకు ఇద్దరు కొడుకులు కానీ చిన్న ఆయన చదువుకుంటాడు. చిన్న ఆయనకి ఏం కాదు కానీ ఈయన ఏం పని చేసుకోలేడు కాబట్టి ఈయనకి ఏమైనా జాబ్ పెట్టిస్తే ఇంకా నాకు మంచిది. కుటుంబం ఎట్లా నెట్టుకొస్తుర్రమ్మా? ఎట్లా ఉంది? అంటే ఆడ అప్పులు తెచ్చుకుంటాను, బతుకుతాను. ఇప్పుడు ఇక దగ్గర వాళ్ళు మనిషికి 5,000 10,000 మా వాళ్ళు అందరిగా ఎట్లా బతుకుతారని మనిషికి 5,000 10,000 ఎంత దోసిన వాళ్ళు అంత ఇస్తారు. ఇక అట్లా కంట్రోల్ బియ్యం పోతారు కదా, అవి ఇట్లా దుకాణంలో సామాన్ ఆడి అప్పులు తెచ్చుకున్న తర్వాత 2 కడతాం కదా అని తెచ్చుకుంటాను. పిల్లలకు కూడా ఆ పిల్లగాడు అట్లున్నాడు, ఈ పిల్లగానికి కూడా అపెండిక్స్ నొప్పికి ఆపరేషన్ అయ్యి ఆ పిల్లగాడు కూడా ఏమంతా మంచిగా ఉన్నాడు, ఏం పని చేయలేకపోతాడు. నాకు కూడా కాళ్ళ నొప్పులు, నేను కూడా ఏం పని చేయ ఎక్కువ 4 రోజులు పోతే 4 రోజులు ఇంటికాడనే ఉంటా.
ఇక చేసేటైనా గట్లా మూలపడ్డాడు. మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇట్లా అనుకున్నారా అమ్మ చేసి పొలాలలో ఉండే తెల్లారితైనా అసలు ఇంటికాన్నే ఉండకపోతే తెల్లారంగా 5 గంటలకు లేచి అగ్గంట పెట్టుకొని కొబ్బరి వేసుకొని పొలాలల్లకనే పోతుండే. పొలాలకు పోయి పని చేసుకునేటోళ్ళు. మేము ఇట్లా ఖాళీగా అస్సలే ఉండకపోయేటోడు కాదు. ఇప్పుడు అటు ఇటు పానం దానిలాడి మెల్లమెల్ల చేతులతో గడ కూర్చొని అందరు పనులు చేసుకుంటారు కదా అని బాధపడతాను. మీ కొడుకు ఇట్లా అయితే అని అనుకున్నావు ఎప్పుడు అన్న? మా కొడుకు మేము బోంగ కూడా ఇంటికి వెళ్ళాడు, పొలం కానే ఉన్నాడు. మేము పనికి పోయినాం, పత్తి తీయ గుత్త పత్తి తీయ పోయినాం. గుత్త పత్తి తీయ పోతే మేము పోయి ఇట్లా మునులు పట్టం లేదు. ఆయన ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అయ్యోరమ్మా చిన్న కొడుకు అక్కడ గోరికాయలు ఉంటాడు. అయితే అన్నయ్యకు 2 కాలు పోయినాట, లారీ దక్కిందట, రానిలే ఎక్కడ ఉన్నాలే మీరు అంటే పత్తి తీయచ్చిన బిడ్డ అన్నాం వచ్చినాం. ఇక వచ్చే వరకు ఆ రోడ్ అంతా రక్తమే, మొత్తం చుట్టూ గిరేసుకున్నాళ్ళు. కొత్తమే వచ్చే వరకు మాకు అందరం వేసుకొని పెయింట్లు. అక్కడ ఉన్న జనం అంతా అంబులెన్స్ దొరకలేదట అప్పటికి, ఇంకా డబ్బులు పెట్టి వేసుకొని పెయింట్లు. అమ్మ పాలు తాగే వయసులో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇద్దరు చిన్నారులకు పెద్ద కష్టమే వచ్చింది. ఇసుక లారీ రూపంలో వీళ్ళ అమ్మను మృత్యు రూపంలో తీసుకువెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్న అడవి సోమన్పల్లి గ్రామానికి చెందిన సెగం శైలజ ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈ ఇద్దరు కనిపిస్తున్న బాబుల తల్లి, పక్కన కూర్చున్న ఆయన తండ్రి, వీళ్ళందరూ ఫ్యామిలీతో వాళ్ళ ఆ తల్లిగారింటికైనా విలేజ్కి వెళ్తూ ఉంటే మృత్యువు ఇసుక లారీ రూపంలో వచ్చి ఇసుక లారీ ఢీకొట్టడంతో కూడా ఆమె వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు జరిగింది అసలు? ఎట్లా జరిగింది? అక్టోబర్ 28వ తారీఖు మేము వేలాల నుంచి వస్తున్నాం. వేలాల నుంచి రాగా లారీ వెనక నుంచి ఢీకొట్టి స్పాట్ డెడ్. ఎట్లా లారీ వెనకాల నుంచా? వెనకాల నుంచి. ఎట్లా వీళ్ళు ఇప్పుడు మీకు 9 నెలలు అవుతుందా చనిపోయి? 9 నెలలు అవుతుంది. ఎట్లా ఇసుక లారీనా? ఇసుక లారీ అంటే లోడ్తో లేదు, లోడింగ్ వస్తుంది. ఎట్లా అసలు చిన్న పిల్లలను తల్లిని దూరం చేసి పెంచలేము, అట్లాంటి కష్టం మీకు వచ్చింది. ఎట్లా చూసుకుంటారు? ఇక మెల్ల బాధపడకుండా ఇబ్బంది పడకుండా చూసుకుంటారు. ఏమంటారు చిన్న పిల్లలు ఏమన్నా గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా అంటారు అమ్మ అని ఏడుస్తారు. ఏడ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఫీలింగ్? ఎట్లా ఉంటుంది మీకు ఫీలింగ్? ఇక వివరించలేము, అంత బాధ ఉంటుంది. అంటే అమ్మ ఎటు వెళ్ళిందంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళకి తెలుసు లారీ గుద్దిందని చెప్తారు వాళ్ళు. ఇలా నానమ్మ ఉంది, ఒకసారి అడుగుదాం. అమ్మ ఎట్లా ఉంది? వాళ్ళు పాలు తాగే పిల్లలు ఇప్పుడు అమ్మ లేకుండా ఉన్నారు, ఇప్పుడు పెంచాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. ఎట్లా ఉంది? కట్టపడకుండా పెంచుడు, బాధపడకుండా ఎడతా అంటే ఓదరించుకుంటా పెంచుడు. ఇసుక లారీనా? ఇట్లా ఇసుక లారీలతో బాగా ఇప్పటికీ చాలా మంది చనిపోయారు, కాలు చేతులు కూడా ఇరిగినాయి. ఎట్లా ఉంది? ఇక్కడ బొన్నట్ల కూడా ఒకటి గుద్దిందట సారు, కాళ్ళు ఇరిగినాయి అట. ఎట్లా పిల్లలు మీరే చూసుకుంటారు ఇప్పుడు? మేమే చూసుకుంటున్నాం సార్. ఎట్లా అమ్మ అట్లా ఏడిచినప్పుడు ఏడుతారు, అత్తది బిడ్డ అట్లా చెప్తే మగ్గుతారు, మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ ఏడుతారు. అడవి సోమన్పల్లి గ్రామంలో ఉన్న పాగే శ్రీనివాస్ అనే కూలీ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఇతనికి కూడా గత వారం రోజుల క్రితము ఆ రోడ్డు కానీ వెళ్దామని చెప్పేసి బైక్ పైన వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఇసుక లారీ ఢీకొట్టడంతో కూడా మొత్తం కాలు విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ ఎట్లా జరిగింది అసలు? ఏం ఢీకొట్టింది? ఇసుక లారీయా లేకపోతే? ఇసుక లారీయా ఢీకొట్టిందట. అతను వాళ్ళ డాడీని తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు ఏమైందంటే మా తమ్ముడు అటు వెళ్ళి వాళ్ళ డాడీని ఎక్కించుకొని వస్తా అంటే ఈయన వెళ్ళిపోతుండే. ఆల్రెడీ ఆగిన లారీ వెళ్ళిపోతుంటే వచ్చి గుద్ది మళ్ళీ పడ్డాడట, వెనుకకు పడ్డాడట. పడితే ఇక్కడ దెబ్బ తగిలింది. పడితే మళ్ళీ వెనుకకు రివర్స్ వచ్చి తొక్కడానికి వస్తుందట. అక్కడ మా వాళ్ళు ఉన్నారు, అంటే ట్రాన్స్ఫర్ కాడ మా వాళ్ళే ఉండేనట. ఉరికొచ్చానట, ఎవరు పడ్డారని ఉరికొచ్చే వరకు మళ్ళీ వెనుకకు లారీ వెనుకకు వస్తుంటే వీళ్ళందరూ ఆగంటే ఆగుతలేడట. ఆగపోతే వీళ్ళు ఉరికిపోయిండట. ఉరికిపోయే వరకు ఆలాడ వచ్చి కాలం గుద్దేసిండు, కాలు దొక్కిచ్చిండు. ఆయన మంతి నుండి వస్తా అంటే ముందు వెళ్ళిపోతాడు. ఆల్రెడీ నువ్వు అక్కడ ఆగున్నోనివి, వెళ్ళిపోతాంటే వచ్చి గుద్ది మళ్ళా అక్కడ పడ్డోని వెనకకొచ్చి తొక్కిచ్చిండు. మరి వాళ్ళు లేకుంటే వెనకకొచ్చి గుద్ది చంపేసిపోయేటోడు కావచ్చు. మీరు కూడా హ్యాండిక్యాప్డే సార్, నేను కూడా హ్యాండిక్యాప్డే. పిల్లలు ఎవరన్నా? ఒక పాప ఉంది, 7 ఏళ్ల పాప. అంత భారం మొత్తం భారం నా మీదనే. నేనే హ్యాండిక్యాప్డ్ అంటే నా మీదనే భారం. ఇప్పుడు పాపను చదువుకోవాలి, ఈయన చదువుకోవాలి.
ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ఉన్నాము. చూడొచ్చు ప్రస్తుతం హెవీ ఇసుక లారీలతో రోడ్డు మొత్తం కూడా గుంతలమయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుమారు 1000కి పైగా లారీలు నిత్యము ఇసుక రవాణా జరుగుతుంది. ఈ ఇసుక రవాణా మొత్తం కూడా నేషనల్ హైవే 353 ఈ రోడ్డు మనం ఏదైతే చూస్తున్నామో నేషనల్ హైవే అన్నట్టుగానైతే కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు ఈ విజువల్లో స్పష్టంగా రైలు పట్టాలను తలపించే విధంగా ఇక్కడ దాదాపు మొత్తం ఒక 2 నుంచి 3 ఇంచుల కిందికి రోడ్డు మొత్తం కూడా ఇగో ఇట్లా రైలు పట్టాలు ఏ మాదిరిగా అయితే రైలు పట్టాలు ఉంటాయో ఆ మాదిరిగా రోడ్డు మొత్తం కూడా మారిన పరిస్థితి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మొత్తము చాలా గ్రామాల్లో కూడా ఇట్లాగే రోడ్లు మొత్తం కూడా మట్టి రోడ్లు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, మొత్తం చింద్రం మందమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా 30 కిలోమీటర్ల మేర రోడ్డు కూడా ఇదే విధంగా డ్యామేజ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్లున్నది రోడ్డు, ఎట్లుంది, ఏమైనా ప్రమాదాలు జరిగినాయా? రోడ్డు మొత్తం ఏముంది, లారీలు దొక్కి అంతా గాడాలైన రైలు పట్టాలు లెక్క ఉంది. రోడ్డు చూస్తే రైలు వెళ్ళేటట్టు ఉన్న గాడాలు ఉంది. ఎన్నో బైకులు పడ్డాయి, ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి లారీల కింద పడి చిదుగు చచ్చిన వాళ్ళు ఉన్నారు. రోడ్డు అంతా బెకార్ ఉంది వాస్తవానికి. ఈ ఇసుక లారీలు చేయంగానే రోడ్డుని డెవలప్మెంట్ చేసి, రోడ్డు కాంట్రాక్టర్లు అయినా సరే డెవలప్మెంట్ చేసి దీన్ని చేస్తేనే చాలా మందికి మంచిగా ఉంటుంది. యాక్సిడెంట్లు చిన్న వాళ్ళకి యాక్సిడెంట్లు కాకుండా అయిపోతుంది. లారీ వాడు పోతాడు కానీ వెనక నుంచి వచ్చే బైకుల్ని కేర్ చేయకుండా వెళ్ళిపోతాడు. వాడు ఇష్టంగా పోతాడు. వీడు ఎటు తప్పించుకొని పోతే దేనికని గుద్దుకొని వస్తున్నాడు. ప్రతి ఒక్కటి అంతే జరుగుతుంది. మెయిన్ రోడ్డు అయితే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రోడ్డు అంతా ఖరాబ్ అయి ఉంది. మంతని నియోజకవర్గంలో 30కి పైగా ఇసుక క్వారీలు నడుస్తున్నాయి ప్రస్తుతము. ఇప్పుడు ప్రజెంట్ మనము మంతని మండలం అడవి సోమనపల్లి క్వారీ దగ్గర ఉన్నాము. చూడొచ్చు మొత్తం కూడా స్టోరేజ్ చేసిన పరిస్థితి, డంపులు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వర్షాకాలం దృష్ట్యా ఇప్పుడు ఏదైతే వర్షాకాలం లేని రోజులు ఎండాకాలంలో గోదావరి నుంచి తీసుకెళ్ళి ఇసుకను తీసుకెళ్తా, మానేరు నుంచి ఇదంతా తీసుకెళ్ళి ఇసుకను తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వర్షాకాలం పరిస్థితుల నేపథ్యంలో ఇట్లా రోడ్డు పక్కన ఉన్న ప్రదేశాల్లో పెద్ద పెద్ద కుప్పలుగా డంపులు చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇసుకను తరలిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు హైదరాబాద్, ఖమ్మం, ఇతర నగరాలకు కూడా ఇక్కడ నుంచి ఇసుకను తరలిస్తూ ఉంటారు. ఇక్కడ లీగల్గా ఏ బిల్ ప్రకారం కొన్ని వెళ్తూ ఉంటే ఇల్లీగల్గా కొన్ని నడుస్తున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా చాలా ఇక్కడ నుంచి దాదాపు ఈ రోడ్డు మార్గం ద్వారా ఇతర నగరాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెళ్ళాల్సిన క్రమంలో ఎప్పుడైతే గ్రామాల్లోకి ఈ లారీలు చేరుకుంటాయో అట్లాంటి సమయంలో లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే మొత్తము ఈ 59 లారీ ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. మొత్తం 65కు పైగా కేసులు నమోదైనట్లు ఇటు పోలీసుల అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇటు కాటారం కావచ్చు, పల్గుల కావచ్చు, అడవి సోమన్పల్లి కావచ్చు, ఇట్లాంటి చాలా క్వారీల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందా నడుస్తుందని చెప్పేసి స్థానికంగా ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. అక్రమ ఇసుక దందాను కట్టడి చేసి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా మంతని నుంచి.